year long. Nothing in this nature blooms for the year long. ఏ చెట్టు సంవత్సరం అంతా పూయదమ్మా. సంవత్సరం అంతా ఏ చెట్టు పూలు పూయదు. పూలు పూసి కాయలు అయిపోయిన తర్వాత సీజన్ అయిపోద్ది. ఇఫ్ ద ట్రస్ట్ డెఫిషియన్సీ, ఈ ప్రజల్లో ట్రస్ట్ డెఫిషియన్సీ, వ్యవస్థల మీద నమ్మకం పోయిన రోజు, న్యాయం జరగదనుకున్న రోజు, లెట్ ఇట్ నాట్ హ్యాపన్. If trust deficiency creeps into minds of the people, it leads to vandalism. They settle the scores in the streets. వద్దు, ఆ పరిస్థితి వద్దు, తేవద్దు, దయచేసి ప్రాణం మిమ్మల్ని ఈ ప్రజలను కోరుకుంటున్నా, ఈ పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని చేసే అవకాశం ఇవ్వద్దు. చాలా గొప్పగా ఈ డెమోక్రసీ, భారతదేశం ఒక డెమోక్రసీ క్రియేట్ అయింది. చాలా బెస్ట్ ఫౌండేషన్స్ మీద ఈ డెమోక్రసీ క్రియేట్ అయింది. యూనిటీ అండ్ డైవర్సిటీ, ఎంతో అద్భుతమైన సమాజం క్రియేట్ కాబడింది స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు. ఈ విధమైనటువంటి క్రియేట్ అయినటువంటి ఒక రాజ్యాంగాన్ని, ఒక డెమోక్రసీని మీరు కోకటి వేళ్ళతో కూలుస్తున్నప్పుడు ఆవేదనతో ఈరోజు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ వ్యవస్థని మీరు తన పని తను చేర్చుకొని ఇచ్చారు. కొన్ని వ్యవస్థల పేరు చెప్పకూడదు. మీ కబద్ధ హస్తాల్లో ప్రతి వ్యవస్థ నాశనవుతుందా లేదా చెప్పండి. సోషల్ మీడియాలో 111 పెట్టింది. 111 పెట్టాలంటే 2 చార్జ్ షీట్స్ ఉండాలా? అది వ్యవస్థీకృతమైనట్టు నేరం అయి ఉండాలా? చాలా స్పష్టంగా 111లో పెట్టినా కూడా, సెక్షన్లో పొందుపరిచినా కూడా 246 ఆఫ్ పార్లమెంటరీ కమిటీ ప్రకారం 111 ఆఫ్ బిఎన్ఎస్ వాజ్ యాడెడ్. వాళ్ళు ఎందుకు పెట్టారా అంటే వ్యవస్థీకృతమైన నేరాలు, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, బ్యాంక్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్, వీటిల్ని నిలవరించేదానికి ఐపీసీలో తగినటువంటి ఇన్అడిక్వేట్ అని చెప్పి 111 తీసుకురావడం జరిగింది. ఆ 111ని సోషల్ మీడియా పోస్టింగ్స్ మీరు వాడి నెలల కాలాలు వారిని మీరు జైల్లో పెట్టినటువంటి సాదృశ్యం కాదా? మేము సుప్రీంకోర్టులో అబ్యూస్ ఆఫ్ 111 గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆదేశించారు మమ్మల్ని, ఈ విధంగా వాళ్ళ చట్టాలని వాళ్ళు అవహేళన చేస్తూ ఈ విధంగా ప్రజల మీదకి డ్రకోనియన్ లాస్ వాడుతుంటే మీరు దీన్ని తీవ్రంగా పరిగణించి మా అధినాయకుడు, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వారి యొక్క ఆదేశాల సర్వే మేము సుప్రీంకోర్టులో అబ్యూస్ ఆఫ్ 111 మీద చాలా ఇష్యూస్ చేయడం జరిగింది. వారు మళ్ళా గౌరవ సుప్రీంకోర్టు వారు ఇక్కడనే క్వాష్ పిటిషన్లు వేసుకోమని మమ్మల్ని ఆదేశించండి. ఆ క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్నాయి. చట్టం ఒక నిర్దేశించినా కూడా యూ అబ్యూస్ 111. ఇది రాజ్యాంగ విచ్ఛిన్నం కాదా? ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కాదా? వన్ కెన్ సే ఇట్స్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అంటే ప్రజలు ఎవడైనా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటే లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ ఇది. ఇట్ ఈస్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఒక రాజ్య పాల్పడు ఎన్నికైనటువంటి ప్రభుత్వం వారే చట్టాన్ని దుర్వినియోగం చేసి దుర్మార్గమైనటువంటి పాలన చేస్తుంటే ఇది రాజ్యాంగ విచ్ఛిన్నం కాదా? కెన్ వి ట్రీట్ ఇట్ as a law and order breakdown? No. If an individual commits breakdown of the law, it's law and order breakdown. If the states break down the law, it's a constitutional breakdown. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని వీడియోలు మీకు చూపించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నట్టు ఒక వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యేని ఈ తాడిపత్రిలో అడుగు పెడితే చంపుతా అని పబ్లిక్గా, ఐ కెన్ ప్లే ఇట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ యూ. ప్రజలారా చూడండి, మీరు కూడా చూసుంటారు ఆ స్టేట్మెంట్. తన కాన్స్టిట్యుయెన్సీకి తను పోదలుచుకుంటే
ఆఫీస్ అడ్డకిచ్చేది నాకు అర్థం కాలేదు. తన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఈ విధమైనటువంటి ఆటంకాలు చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో? మీరు ఒక స్లోగన్ చెప్పేవాళ్ళు, ఆంధ్ర ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటే. దీన్ని ఆంధ్ర ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ అని పెడతామా? జస్ట్ గివ్ మీ పాస్ ఫ్యూ సెకండ్స్, ఐ విల్ షో. ఒక నిర్భయంగా నిస్సిగ్గుగా అడుగు పెడితే తాడిపత్రిలో చంపేస్తామన్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతుంటే ఏం చేయాలో ఆలోచించండి. ఇది ప్రజల్లో ట్రస్ట్ డిఫిషియన్ కింద రాదా? వ్యవస్థల మీద నమ్మకం పోవా? మన డెమోక్రసీ మనకి ఇచ్చిన విలువలతో ఇంకా ప్రజలు ఆ పరిస్థితికి రాలే. చాలా ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఓర్పుతో ఉన్నారు, చాలా గొప్పవారు. ఈ పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ ప్రతి వ్యవస్థని